రోజు లేచేసరికి మళ్ళీ మింత్రావాడు మా తలుపు దగ్గరకు వచ్చి తడుతూ ఉన్నాడు అనమాట. యాజ్ యూజువల్ కొన్ని ప్యాకెట్లు వచ్చేసారు, అందుకే తలుపు తట్టానని చెప్పాడు. ఇన్ని రోజులు ఫోన్ చేసి సార్ అడ్రస్ ఎక్కడ, ప్యాకెట్లు ఎక్కడికి తేవాలని అడిగేవాడు. ఇప్పుడు అలాంటిదేం లేదు, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి చుట్టంలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. నెలకు ఒకటంటే గుర్తుండదు కానీ రోజు ఇన్ని ప్యాకెట్లు అంటే గుర్తుంటాయి కదా. మరి పార్సిల్ కావాలండి, ఓ రోటి పచ్చడి గురించి మాట్లాడుకుందాం. ఇన్ని మామిడికాయ తొక్కు పచ్చడి అంటారనమాట. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఫాస్ట్ గా చెప్పేస్తాను, నోట్ చేసేసుకోండి. ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, అంతే అండి. పదార్థాలన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ఎండుమిర్చికి ముడుకులు లేకుండా తీసేసుకోవాలన్నమాట. ఇంట్లో అవైలబుల్ గా ఉన్న రోల్ ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ ఉప్పు, పసుపు, వెల్లుల్లి వేసి బాగా దంచేసుకుని పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుని మళ్ళీ దంచుకోవాలి. అన్ని కలిపి దంచేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దంచుకోవటమే. ముక్కలు మరీ గుజ్జైపోక్కర్లేదు, కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. అయిపోయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుని కలిపేసుకుని తినేయడమే. అయిపోయిన ఆపేసి లేచిన తర్వాత మళ్ళీ ఇంకో పార్సిల్ మా తలుపు తట్టింది. ఈ కాంబినేషన్ లో శారీ గురించి ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఫైనల్లీ దొరికేసింది. సరదాగా అలా వెళ్ళి ఉల్లి సమోసా తినేసాను. మళ్ళీ కలుసుకుందామే.